ఆ నీళ్లు ఎంత ఎర్రగా ఉంటాయంటేట, కథాదత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి నోటిలోని ఎర్రటి నీరు పిల్లవాడికి అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? చిన్నపిల్లలకి అమ్మ తాంబూలం వేసుకుంటే పిల్లలకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వాళ్ళు గబగబా వచ్చి అమ్మా అమ్మ నీ నోరు ఎర్రగా ఉందేంటమ్మా, నీ నోరు ఎర్రగా ఉందేంటమ్మా అంటారు చిన్నతనంలో. అంటే అమ్మ నవ్వుతుంది, నేను తాంబూలం వేసుకో, అమ్మ నాకు ఇయ్యమ్మ నాకు ఇయ్యమ్మ అంటాడు వాడు. వాడికి ఇస్తే గొంతు డెక్కిడుతుందని అమ్మ ఏం చేస్తుందంటే తను నవిలేసి ఆ వక్క ముక్కలు అవి వాడు మింగలేడని కొంచెం బాగా మెత్తగా ఉన్నది తీసి పిల్లాడి నోట్లో పెడుతుంది. అలా పెట్టించుకోని పిల్లాడు ప్రపంచంలో ఉన్నాడండి. ప్రతి అమ్మ దగ్గర పొందుతాడు అలాగా. అలాగా సరస్వతీదేవి నోటి చర్వణం చేయబడినటువంటి తాంబూలపు ఎర్రటి నీరు ఎలా ఉంటుందో అలా అమ్మవారి పాదములు కడిగిన నీరు ఉంటుంది. ఈ నీరు నేను ఎప్పుడు తాగుతానమ్మా విద్యార్థిగా అంటే ఏమిటి శంకరాచార్యులు వారి ఉద్దేశం? 46 ఏళ్ళు వచ్చాయి నీ శరీరానికి, ఎప్పుడన్నా అలా కడిగావురా ఒక 10 నిమిషాలు కూర్చుని? దీనికి నీకేం కావాలరా? నీ ఇంట్లో లలితాపరా భట్టారిక మూర్తి లేదు, చలపతిరావు గారు ఇచ్చిన కార్డు లేదు. ఆ పాదాల ఒక్కొక్క 10 నిమిషాలు నువ్వు ధ్యానం చేసి నువ్వు ఒక బంగారు పాత్ర తెచ్చి ఆ పాదాల కింద పెట్టి కడిగి ఆ నీళ్లు ఉత్తరినితో కుడి చేతిలో పోసుకుని తాగాలన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందిరా? అసలు ఎప్పుడు రాలేదు. ఇది మన్నంటే నొచ్చుకుంటామని పిబేయం విద్యార్థి తవ చరణ నిర్వేజన జలం. అమ్మా నేను ఎప్పుడైనా అలా పుచ్చుకుంటానా? ఇది ఎవరిని ఉద్దేశించన్నది? శంకరులా తాగంది. మీరు ఎప్పుడు తాగుతారా అంటే చిన్న ఉపన్యాసం చెప్పేవాడికి కూడా ఎలా మాట్లాడాలో నేర్పారు శంకరాచార్యులు వారు. అంత లౌక్యమో ఎంత సౌకుమార్యమో మాటలో అని ఇంతటి శక్తి అండి అమ్మవారి పాదాలంటే అవేం సామాన్యం అనుకుంటున్నారా? అంటే శంకరులు అంటారు నఖైర్నాక స్త్రీడాం కరకమల సంకోచ శశిభిః. దేవేంద్రుడి భార్య కదా శచీదేవి. ఆవిడోసారి అమ్మవారికి పూజ చేద్దామని కూర్చుందట. ఆవిడికి పులోమజార్చిత అని పేరు లలితా సహస్రంలో. పులోమజార్చిత అంటే ఇంద్రుడికి వైభవం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? శచీదేవి రోజు అమ్మవారి పాదములు పట్టి పూజ చేస్తుంది కాబట్టి ఆయనకి ఆధిపత్యం వచ్చింది. అందుకని రోజు శచీదేవి లలితా స్వరూపానికి పూజ చేస్తుంది. పూజ చేసేటప్పుడు ఒకసారి చుట్టూ పువ్వులు అవి అన్ని పెట్టుకుని, మనకి ఉంటాయి ఇలాంటి భావాలు, ఇవన్నీ వాకలు మంచి పట్టుపంచోటి కట్టుకుని వీడు పూజ కూర్చుంటాడు. కూర్చుని వీడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే, కానీ మంచి పని చేశాను, చిత్తూరు వెళ్ళినప్పుడు ఈ పట్టుపంచ కొనుక్కోవడం మంచిదైంది, మనకి కాకినాడలో దొరకవు, ఎంత బాగుందో, ఈ పట్టుపంచ కట్టుకుని బయటికి వెళ్తే మొన్న మన ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి కోటేశ్వరారు ఈ పంచి ఎక్కడ కొనుక్కున్నారన్నారు, ఎంత బాగుందో, మరి ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ఇలాంటి ఐశ్వర్యాలు కొన్ని కోట్లు ఇవ్వగలిగిన అమ్మవారి ముందు కూర్చుని దిక్కుమాలిన పంచ గురించి ఆలోచిస్తున్నాడు వీడు. అలా శచీదేవి అంతటి వాళ్ళు శంకరుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మన్నెవ్వరిని ఆయన బాధ పెట్టరు. మీరు అనరు, అసలు అవమానించి మాట్లాడరు శంకరులు. భ్రాత అంటారు, తమ్ముడా అంటారు. పైగా శంకరులు ఎక్కడా, మనం ఎక్కడా? అయినా ఆయన ఎంత గొప్పగా మాట్లాడతారంటే, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయభ్రాత. తమ్ముడు ఆలోచించబోయే ఒక్కసారి. శంకరాచార్యులు వారు వచ్చి ఓయ్ తమ్ముడు కోటేశ్వరరావు అన్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? కాసేపు విందాం పాప నన్ను తమ్ముడు అని పిలిచారు అనిపించదు? ఎంత నేర్పారండి శంకరాచార్యులు వారు. మాట మాట్లాడడం నేర్చుకోరా, ఎలా మాట్లాడాలో. నువ్వు జ్ఞానం పొందామని కఠినంగా మాట్లాడే అధికారం నీకు లేదు. ఆ శ్లోకాలు అందుకుని అలా పెడతాయి. శంకరాచార్యులు వారి శ్లోకాలు అర్థమైతే వినయంతో తల దిగిపోతుంది తప్ప పైకి లేవదు అసలు. శచీదేవి అమ్మవారి ముందు కూర్చుని పూజ చేస్తూ అనుకుందిట, తన చేతులు ఎంత అందంగా ఉంటాయో, నా చేతి గోళ్ళు ఎంత అందంగా ఉంటాయో, నేను శచీదేవిని కదా అనుకుందిట. అనుకుంటూ పూజ చేయడం కోసమని యథాలాపంగా తల తిప్పుతూ అమ్మవారి పాదాల వంక చూసిందిట. అమ్మవారి పాదమునకున్నటువంటి ఆ బొటనవేలి గోరు చంద్రబింబంలా కనపడింది. చంద్రబింబం కన్నా అందం ఎక్కడ ఉంటుంది? ఆవిడ అనుకుంటుందిట, నా చేతులు ఎంత బాగున్నాయో కమలాల్లా ఉన్నాయనుకుందిట. ఇలా అనుకునేటప్పటికీ ఎప్పుడైతే నా చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి అనుకుందో, అమ్మవారి యొక్క గోరు చంద్రుల్లా కనపడిందో, చంద్రోదయం అయితే తామర పువ్వులు ఏమైపోవాలి? పుడుచుకుపోవాలి. ఆ గోరు చూసేటప్పటికి అమ్మో అని వెంటనే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః, 2 చేతులు ముడుచుకుపోయాయి. అంటే ఏమయ్యే అర్థం? నమస్కారం చేసి తలొచ్చేసిందిట. అమ్మా అహంకరించాను, ఈ వైభవం ఎక్కడిది? నీ పాదపు గోటిలోంచి వచ్చింది.
ఆ స్థానానికి నమస్కారం దీనికి ఇది అనుకరించారు. తెలుసా అండి ఎంతవరకు వెళ్ళారో తెలుసా? తిక్కన గారు విరాట పర్వం రాస్తూ ఎంత దూరం అనుకరించారంటే అందులో అంటారు, ఆ ముగ్గురైనటువంటి బ్రహ్మ నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరి హర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపట హృదయ సరోజములకు ముకుళనంబును జుంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అని సూర్యోదయాన్ని వర్ణిస్తూ చేతులు ఎలా ముడుచుకుంటాయో హృదయ సరోజాలు ఎలా తెరుచుకుంటాయో వర్ణన చేశారు. శంకరాచార్యులు వారు పెట్టిన భిక్ష జాతికి ఇవన్నీ. అందుకని అదిగో అవిట అమ్మవారి పాదాలంటే అంత శక్తివంతంగా ఉంటాయిట అని శంకరులు అన్నారు. అమ్మా పాదార విందం అన్నాం కదా, నీ పాదాలని తామర పువ్వులతో పోల్చాం కదా అమ్మ నన్ను ఇవి ఎందుకు క్షమించాలట. వెంటనే శంకరులు అంటారు, హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం అని సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. అమ్మా నా వల్ల పొరపాటు అయిపోయిందమ్మా, ప్రాతర్నమామి లలితా చరణారవిందం అన్నాను కదా, నన్ను క్షమించు. నీ పాదాలకి తామర పువ్వులకి పోలిక. నువ్వు ఎక్కడుంటావు? నువ్వు హిమాలయ పర్వతాల మీద ఉంటావు. నువ్వు హిమాలయాల్లో తిరుగుతావు. తామర పువ్వుని పట్టుకెళ్లి హిమాలయ పర్వతాల మీద ఐస్ మీద పెట్టండి, మంచు మీద ఏమవుతుంది? ముడుచుకుపోతుంది. ఒకటి అది మంచులో ఉండలేదు, మంచులో తిరగలేదు. తామర పువ్వు మంచులో తిరుగుతుందా? కానీ మా అమ్మో కైలాస పర్వతం మీద కాపరం ఉండి ఆ హిమాలయ పర్వతాల మీద తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. అందుకని నీకు మంచు పర్వతం మీద తిరగడం తెలుసు, మంచు పర్వతం మీద ఉండడం తెలుసు. ఇది తామర పువ్వుకి తెలియదు. పైగా తామర పువ్వు రాత్రి అయితే ముడుచుకుపోతుంది. నీ పాదాలో నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ అవి చీకట్ల యొక్క చివర్లో, అంటే ఉదయకాలమందు ఎప్పుడైనా సరే ఈ సమయం ఆ సమయం అని ఉండదు. రాత్రవనివ్వండి పగలవనివ్వండి అమ్మా అన్నారా పలికేస్తాయంతే. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను. అమ్మవారి పాదాలకున్న శక్తి అంటే ఏమిటో. లలితా మనోహరుడని చంద్రశేఖర పరమాచార్యుల వారికి ఒక శిష్యుడు ఉండేవాడు, చాలా గొప్ప సేవ చేసేవాడు. ఆయన ఒకసారి స్వామివారు చాతుర్మాస్య దీక్షలో ఉంటే సికింద్రాబాద్ లో స్వామివారి దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామివారు అన్నారు, ఏమయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ భార్య నిండు గర్భిణి అని చెప్పావు కదా, ఎవరు జన్మించారని అడిగారు. ఆయనకి తెలియదు, ఆయనకి అన్నీ తెలుసు. అడిగితే ఆయన అన్నాడు, మిమ్మల్ని సేవించినందుకు ఫలితం బానే దక్కింది రండి అన్నాడు. ఏదో ఉడుకుమోత్తనం వచ్చింది. ఏమైంది అన్నారు. నాకు నిన్న రాత్రి టెలిగ్రామ్ వచ్చింది, పెద్ద గ్రహణం ముర్రితో పుట్టింది ఆడపిల్ల అన్నారు. బెంగ పెట్టుకున్నావా అన్నారు. మరి బెంగ ఉండదా అన్నాడు వాడు. ఎందుకని ఆడపిల్ల అందులో అంటే చంద్రశేఖరులు వెంటనే కూర్చున్న స్థానంలోంచి లేచి రా నాతో అని కామాక్షి అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయంలో 40 నిమిషాల సేపు ధ్యానం చేసి, చంద్రశేఖర పరమాచార్యులు వారు ఏదైనా చెప్తే బుకిష్ నాలెడ్జ్ కాదు, ధ్యానం చేసి చెప్తుండేవారు. ధ్యానం చేసి ఆయన ఆ పిల్లకి ఎదురు లేదయ్యా, ఏం బాధ లేదు, ఏదో కర్మవశాత్తు వచ్చింది, తొలగిపోతుంది శస్త్రచికిత్స కన్నారు. డాక్టర్లు అంత చంటి పిల్లకి శస్త్రచికిత్స చేయడానికి భయపడ్డారు. చంద్రశేఖర్లు అన్నారు, ఆ డాక్టర్ గారిని నా దగ్గరికి పంపించమన్నారు. ఆ డాక్టర్ గారిని పంపించారు. పంపిస్తే ఆపరేషన్ ఎలా చేయాలో చెప్పారండి చంద్రశేఖర పరమాచార్యులు వారు సర్జన్ కి. చెప్పి కామాక్షి ఆలయంలో అర్చన చేయబడిన కుంకం తీసి పొట్లం కట్టి తన చేతులతో డాక్టర్ కి ఇచ్చి చెప్పారు, నువ్వు కాదు చెయ్యగలిగిన వాడివి, అమ్మ చేస్తుంది, నువ్వు ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళు ఆపరేషన్ థియేటర్ లోకి అన్నారు. డాక్టర్ గారు బొట్టు పెట్టుకుని వెళ్ళాడు. ఇది జరిగే చికిత్స కాదు, పెట్టమని పరమాచార్యులు వారు చేయమంటున్నారు. చూద్దాం. ఆయన పాదముల మీద భక్తితో బొట్టు పెట్టుకుని వెళ్ళాడు. ఎంత అందంగా అయిపోయిందో తెలుసా? నా పిల్ల పోయింది గ్రహణం మొర్రి. ఎక్సలెంట్ ఆపరేషన్ వాస్ క్యారీడ్ అవుట్. పరుగునొచ్చి ఆ లలితా మనోహర్ గారు పరమాచార్యులు వారి పాదాల మీద పడిపోయాడు. మహానుభావ ఏ పేరు పెట్టమంటారు అమ్మాయికి? త్రిపుర సుందరి అయి పెట్టుకో అన్నారు. ఎప్పుడు కనపడ్డా సరే లలితా మనోహర్ గారు ఏమో సుందర్ ఎలా ఉంది అని అడుగుతుండేవారట. ఇలా తెల్లవారుజామున 4:30 ఒక ఆయన పరిగెత్తుకెళ్ళాడు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో దిగి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి. నిద్రపోతున్నారు. రాత్రి 2 గంటలకు లేప ఉన్నారు శిష్యులు. 4ంటికి చంద్రశేఖరులు లేచారు. పరుగుని వెళ్ళాడు. ఏమన్నారు? మా అమ్మగారు కోమాలోకి వెళ్ళిపోయారన్నారు. టైం ఎంత అయింది అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. ఆయన వాచి చూసి 4:30 అయింది అన్నాడు. ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయారు.
ధ్యానంలోంచి బయటికి వచ్చి మీ అమ్మకి ఏం పర్వాలేదు, ఈ పంచదార పట్టుకెళ్ళు. ఏమిటి, షుగర్తో కోమాలోకి వెళ్ళిపోయినవాడికి షుగర్ ఇచ్చారే, ఇది మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. అంటే ఎలా పెడతావు మెడ్రాసు అన్నారు. ఇక్కడి నుంచి కారులో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళాలి. అంటే విమానం దొరుకుతుందో దొరకదో అనుమానం అండి, 7 గంటలకు విమానం వెళ్ళిపోతుంది అన్నాడు. చంద్రశేఖరుడు అన్నారు దొరుకుతుంది వెళ్ళు అన్నారు. కారెక్కి వెళ్ళిపోయాడు విమానాశ్రయానికి. ఆయన వెళ్ళేటప్పటికి 1.5 గంటలు లేట్ వెళ్ళాడు విమానాశ్రయానికి. అనివార్య కారణముల వలన విమానం మెడ్రాస్ వెళ్ళవలసినది ఆలస్యంగా బయలుదేరుతోంది. టిక్కెట్లు కూడా ఉన్నాయి, కావలిస్తే ఎవరైనా పుచ్చుకోవచ్చని అనౌన్స్ చేస్తున్నారు. టిక్కెట్ పుచ్చుకుని విమానం ఎక్కాడు. ఎక్కి హైదరాబాద్ లో దిగాడు కానీ అనుమానమే, అమ్మ ఉంటుందా ఇంకా కోమాలో, ఎప్పుడో ఆవిడ ప్రాక్టికల్లీ డెడ్ అని చెప్పేశారు డాక్టర్స్, ఇంకా బతికుంటుందా ఆవిడని. అందుకని కారు వేసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ ఎలా ఉందని అడిగాడు. ఏమాశ్చర్యమో తెలియదు, మా అందరి నాలెడ్జ్కి అతీతంగా ఆవిడకి 4:30కి తెలివచ్చిందన్నారు. ఖచ్చితంగా 4:30కి కామాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు చంద్రశేఖర పరమాచార్యులు వారు. పంచదార నోట్లో వేశారు, ఆవిడ మాట్లాడేశారు. షుగర్తో కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళ నోట్లో పంచదార వేస్తానంటే డాక్టర్లు ఒప్పుకుంటారండి? పంచదార పోశారు ప్రసాదం. ఆవిడ నోట మాట మాట్లాడి తండ్రి గారికి శతాభిషేకం జరిగిపోయింది బ్రహ్మాండమైన. ఖచ్చితంగా ఏడాది తర్వాత పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. అదే కొడుకు, మీ అమ్మగారు పోయారు అన్నారు. ఆశ్చర్యపడి అదేమిటండి అన్నారు. మీ అమ్మగారు ఏడాది క్రితమే పోవాలి. కామాక్షి అమ్మని అడిగి మీ నాన్నగారు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల 1 సంవత్సరం ఆయుర్దాయం అడిగాను, అందుకని ఏడాది బతికిందన్నారు. ఇది పరమాచార్యులు వారంటే, ఇది జగద్గురువులంటే, ఇది అమ్మవారి కటాక్షం అంటే. చచ్చిపోవలసిన వాళ్ళని బ్రతికించగలదా తల్లి. అందుకని అయ్యో నీకు ఎలా తెలుస్తుందిరా, నీ ఇంట్లో ఉందా సాధనం, నీకు తెలియట్లేదు, నువ్వు వదులుకు తిరుగుతున్నావు, అందుకని ఒక్కసారి చెయ్యరా నమస్కారం. ఇది శంకరాచార్యుల వారి బాధ. ఎవరు చెప్తారండి కూర్చోపెట్టి. అందుకని అంటుంది రుక్మిణీదేవి, జలదేపేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి, నను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితి, నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిని చేయంగనేనేరా, అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి. శంకరుల పాదములకు నమస్కరించని తల కానే కాదు. ఎందుకని జగద్గురువుల స్థాయిలో ఇన్నిచ్చారు మహానుభావుడు. ఒక రామకృష్ణ పరమహంసకి నమస్కరించని తల, ఒక రామానుజాచార్యుల వారికి నమస్కరించని తల, వాళ్ళందరూ మహాపురుషులు, జాతిని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు. అందుకని మనం వాళ్ళ వ్యక్తిత్వాల్లో వేళ్లు పెట్టి వెతకక్కర్లేదు. వాళ్ళు చెప్పిన మంచిని మనం గ్రహిస్తే మనకి చాలు. అందుకని శంకరులు అంటారు ప్రాతర్నమామి లలితా చరణారవిందం అని వెంటనే అంటారు. హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతుర్థ. అది వెంటనే నాకు సౌందర్యలహరిలోంచి గుర్తొచ్చి చెప్పేస్తుంటాను నేను. నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ. అమ్మా చీకట్లో తిరుగుతాయి. ఎప్పుడు ఈ టైం ఆ టైం అని ఉండదు, అందరూ నిద్రపోతారు. ఎవడు ఎప్పుడు ఏ ప్రమాదంలోకి వెళ్ళిపోతాడో వాడికే తెలియదు. అన్నీ తెలుసు అంటాడు. అసలు ఈ లోపల ఏమైపోతుందో వాడికి తెలియదు. నేను రోజు సామర్లకోట బస్సులో వెళుతుండేవాడిని ఆఫీస్కి. ఆయన ఎవరో నాకు తెలియదు, ముఖ పరిచయం ఉండేది. రోజు మాతో పాటు బస్సు ఎక్కేవాడు భానుగుడి జంక్షన్ లో. ఓ రోజున నేను ఎండాకాలంలో సామర్లకోట బస్ స్టాండ్ లో బస్సు దిగాను. వెళ్ళిపోదామని లోపల నుంచి వెళ్తున్నాను. అక్కడ చెక్క బల్లలు వేసి ఉంటాయి సామర్లకోట బస్ స్టాండ్ లో. ఆయన పడుకుని ఉన్నారు దాని మీద. అరే ఏమండి ఈయన ఇక్కడ పడుకున్నారని అడిగాను. పక్కన క్యారేజ్ ఉంది. ఆయన బస్సు దిగుతూ పడిపోయారండి, ఏమిటో అనుకుని పడుకోబెట్టాం, చచ్చిపోయారు, మీకు ఆయన తెలుసా, వాళ్ళ ఇల్లు ఎక్కడో అని అడిగారు. ఆయన మధ్యాహ్నం తినడానికని తెచ్చుకున్న క్యారేజీ పక్కన ఉంది. ఆయనకి తెలియదు తను బయలుదేరుతున్న ప్రయాణం చివరి ప్రయాణం. నేను బయలుదేరుతున్నానని భార్యతో చెప్పింది ఆఫీసుకు కాదు, వేరొక లోకాలకేనా ఆయనకి తెలియదు. మనకి తెలియదు ఏ ప్రమాదం ఎప్పుడు పొంచి వస్తోందో. రక్షించగలిగినవి ఏవైనా ఉంటే నిద్రపోని పాదాలున్నాయి జగత్తులో, అమ్మవారి పాదాలు, అవి రక్షిస్తాయి. అందుకని వాటికి నమస్కరించు, నీ ప్రమాదాన్ని తప్పిస్తాయి. అందుకని ప్రాతర్నమామి లలితా చరణారవిందం. సరే ఇంకా ఆ పాదాలు. అందుకని ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధు పోతం. భక్తులకు ఇష్టమైనటువంటివి ఏది కోరుకుంటున్నారో అంటే అలివిమాలినివి కోరమని కాదు, అసలు కోరిక చెప్పమని కాదు. నీకేం తెలుసని నువ్వు కోరుకుంటావు? మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు ఎప్పుడు అమ్మవారిని కోరాలనుకున్నా ఒక్కసారి మీ చంటితనాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు అమ్మ పొత్తిళ్లలో ఉండగా మీరు ఏది కోరారని అమ్మ మీకు అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. భ్రష్టత్వం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా అండి?
అమ్మని నువ్వు నోరు మీయమ్మ, నీకేం తెలుసు అన్ననాడు నీ పతనం ప్రారంభమైంది. అమ్మ నువ్వు మాట్లాడకే అన్ననాడు నీ పతనం ప్రారంభమైంది. నీ అమ్మని నలుగురిలో పరిచయం చేయడానికి నువ్వు సిగ్గుపడ్డనాడు నీ పతనం ప్రారంభమైంది. నీ అమ్మ పక్కన బస్సులో నువ్వు కూర్చోవడానికి సిగ్గుపడ్డనాడు నీ పతనం ప్రారంభమైంది. నీ మామగారు నీ అత్తగారు వచ్చినాడు ఈ అమ్మ మా అమ్మాని గర్వంగా చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడ్డనాడు నీ పతనం ప్రారంభమైంది. ఈ అమ్మ మా అమ్మాని పిలిచేవన్నాళ్ళు ఆ అమ్మ నిన్ను చూసుకుంది. నీకేమి తెలియదు, నువ్వు ఆడుకున్నావు, నువ్వు పడుకున్నావు, నువ్వు కూర్చున్నావు, నువ్వు ఏడిచావు, నువ్వు తిరిగావు. నువ్వు ఏడిస్తే ఆవిడ వచ్చింది. నువ్వు అమ్మని ధిక్కరించిన నాడు నీ పతనం ప్రారంభమైపోయింది. నా అంతటి వాణ్ణి నేననుకున్న రోజున నీ పతనం ప్రారంభం. నువ్వు అడక్కు, ఎప్పుడు నువ్వు ఒక్క తీర్చుకో అమ్మా అమ్మా అమ్మా. ఇది శంకరుల ప్రబోధం. అందుకు నువ్వేమడుగుతావు అమ్మని? అమ్మ పాదాలకి నమస్కరించు. ఇంట్లో అమ్మ ఉంది. అమ్మ జగజ్జననీ స్వరూపం. కరచరణాదులతో మీ పూజా మందిరంలో ఉన్న ఫోటోలో ఉన్న లలితా పరాభట్టారిక మీ ఇంట్లో కాలు చేతులతో కదిలితే అదే అమ్మ. ఇది తెలుసు కాబట్టే శంకరాచార్యుల వారంతటి వారు అమ్మని ధిక్కరించలేదు, రమణులు అమ్మని ధిక్కరించలేదు, శివాజీ అమ్మని ధిక్కరించలేదు. ఎంతటి వారు అమ్మని మాత్రం ధిక్కరించలేదు. అమ్మ పాదాలకి నమస్కరించావా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఏ అమ్మ కూడా నువ్వు పాడైపోయి నాకు ఇది ఇయ్యని అడగదు. ఎప్పుడూ అభ్యున్నతి మాత్రమే కోరుతుంది అమ్మ. అమ్మ హృదయం ఏమిటో ఒక పౌరాణిక గాథ ఉంది, అది చదివితే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి. అమ్మ గుండె అంటే ఎలా ఉంటుందో చెప్తారు అందులో. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కారణం? భక్తేష్టదాన నిరతం భవసింధు పోతం. అమ్మ ఏం చేయగలదో తెలుసా? నీకు కావలసినటువంటి కోర్కెలు తీర్చగలదు. నీకేం కావాలో ఆవిడికి తెలుసు, నీకేం కావాలో నిజానికి నీకు తెలియదు. ఎందుకని? నువ్వు క్యారేజీ పట్టుకుని వెడుతున్నావు, ఆ క్యారేజీ తినవన్న విషయం నీకు తెలియదు. నమస్కరించి వెళ్ళావా, తెలియకుండా వస్తున్న ప్రమాదాన్ని తప్పించి క్యారేజీ తినేటట్టు ఆవిడ చెయ్యగలదు. అందుకని ఆ రోజున నువ్వు కానీ అమ్మా ఇవాళ 100 రూపాయలు అప్పు దొరికేట్టు చూడు అని అడిగావా, తథాస్తు అని ఆవిడ అందా. 100 రూపాయలు దొరుకుతుందేమో కానీ వచ్చే ప్రమాదం తప్పకపోవచ్చు. 100 రూపాయలు జేబులో పెట్టుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు. అందుకని అడక్కు అమ్మని. అమ్మకి నమస్కారం చెయ్యి. అమ్మకి నమస్కరిస్తే నువ్వు ఊహించని వస్తాయి. ఏమిటో తెలుసా? ఇష్టము అంటే లోపల ఉన్నది. నీవు ఏది కోరుకుంటున్నావో అందులో నీకు ఏది మంచిదో అది అమ్మిస్తుంది. నాన్నగారు గుణపం పెట్టి భూమిలో పాతి కొబ్బరి బొండాలు తీస్తూ ఉంటారు. మీరు పల్లెటూళ్లలోనూ అక్కడ చూడొచ్చు. ఇది గుణపాన్ని భూమిలోకి బాగా కన్నం చేసి తిప్పుతాడు తండ్రి గుణపాన్ని. గుణపం మొదలు లోపల పెడతాడు, గుణపం పై భాగం పైన పెడతాడు. పెట్టి తండ్రి అప్పటి వరకు కొబ్బరి బొండాన్ని దాన్ని గుచ్చి ఇలా ఇలా ఒలుస్తాడు. 5 ఏళ్ల పిల్లాడు అక్కడే నిలబడి చూస్తుంటాడు. వాడికి అలా చెయ్యాలని కోరిక. మనం కూడా అలా కొబ్బరి బొండం ఒలిస్తే భలే ఉంది ఇలా పీచు తీస్తుంటే. తండ్రికి దాహం వేసి ఆ కొబ్బరి బొండం అక్కడ పెట్టి లోపల పెడతాడు నీళ్ల కోసమని. వీడు ఆ కొబ్బరి బొండాన్ని గుచ్చి ఇలా అంటాడు, అది విచ్చుకోదు. వీడేం చేస్తాడంటే కొబ్బరి బొండం మీద ఎక్కి గుండెలతో పడుకుని గట్టిగా ఇలా అంటాడు బరువుతో. అంటే వాడి ఉద్దేశం తన బరువుకి విచ్చుకుంటుందని. కానీ గుణపం గుండెల్లోకి గుచ్చుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. నాన్నగారు లోపలికి వెళ్ళగానే ఇది అడిగేది ఎవరో తెలుసా అండి? పిల్లాడు అక్కడ ఉన్నాడు, గుణపం వదిలేసి వచ్చారా అంటుంది. మీరు అందుకే చూడండి, అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అప్పటి వరకు ఎక్కడ వస్తువు అక్కడ బారేసి ఆ పిల్ల తల్లి ఆ పిల్లని తిడుతుంది. జడేసుకుంటావు, నువ్వు వినబారేస్తావు, బట్టలు ఇప్పుతావు, జాడించావు, ఆ సబ్బు తీస్తావు, వాష్ మిషన్ లో పెడతావు, ఆ పైన బూట్లో పెట్టావు, నీతో పళ్ళాపోతున్నానంటుంది. ఇన్ని అనిపించుకున్న పిల్ల ఒక్క పిల్ల పుట్టగానే కత్తిపీట దారిలో పెట్టి వెళ్ళమనండి చూస్తాను, పెట్టదే. మరుగుతున్న పాలు కింద పెట్టి వెళ్ళిపోమనండి, వెళ్ళదే. పిల్లాడు వచ్చి గభాన పుట్టి ఏది చేసినా పిల్లాడికి ఇది ఏమైనా ప్రమాదమేమో అన్న కోణంలో ఆలోచిస్తూ ఉంటుంది. అలా అమ్మ ఆలోచించకపోతే ఇందులో ఎంతమంది ఉంటాం చెప్పండి జగత్తులో? మనం అసలు ప్రతి ప్రమాదకరమైన వస్తువు ముట్టుకోవడమే. మనం తండ్రి గారు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆఖరికి సన్నటి వేళ్ళు అట్టుకుని 2 వేళ్లు పట్టుకెళ్లి ప్లగ్గ కన్నాల్లో దూర్పేస్తుంటాడు వీడు. ఆ టే పట్టుకొచ్చి ఆవిడ వీడిని చంకనేసుకుని ఆ ఎండలో తుడుచుకుంటూ బజారుకి వెళ్ళి అక్కడ మనశ్శాంతి ఉండనివ్వడు. ఇలా దింపు టేపు కొనే లోపల అద్దం దగ్గర కూర్చుని కనపడుతున్న బోర్నవిటా డబ్బాలో అమ్మ డబ్బా అని ఏదో కొట్టేస్తుంటాడు. బాబు అద్దాలంటాడు వాడు. మళ్ళీ ఎత్తుకుని వీడిని చేత్తో పట్టుకుని ఆ టేపు కొనుక్కుని ఇంటికి వచ్చి టేపులేసి ఎంత చేస్తే పెరిగామండి మనం. మనకి ఏంటి ఇవన్నీ మనం అడిగామా అమ్మని? నువ్వు ఎందుకురా అడుగుతావు అమ్మని? అడక్కు.
ఆవిడికి తెలుసు నీకేమి ఇవ్వాలి, నువ్వు అడిగితే అమ్మ టేపులు వేసేయమ్మా వేళ్ళు పెట్టకుండా ఉండలేకపోతున్నానని చెప్తే పెట్టిందే టేపులు ఆవిడ. అందుకు నేను అడక్కు, నీకు తెలియదు. అందుకని ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం. నీకు ఏది అవసరమో అది అమ్మకి ఇవ్వడం తెలుసు, ఆవిడిస్తుంది. భవసింధు పోతం. అంతేకాదు మళ్ళీ 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 నువ్వు పుట్టవలసినటువంటి అవసరం లేకుండా నిన్ను సంసార సాగరమును దాటించడం కూడా అమ్మకి తెలుసు. ఎందుకని ఆ పాదములు నౌక, ఆ పాదములు పట్టుకున్నావా ఆవిడ నిన్ను ఉద్ధరించేస్తుంది. ఆవిడ ఏం చేస్తుంది? శివశక్తి ఐక్య రూపిణీ లలితాంబిక, శివుడితో కలుపుతుంది. ఏ కాళహస్తితో తీసుకెళ్తుంది ఆఖరణ. ఎందుకో బుద్ధి పుడుతుంది, ఎవరో వెడుతున్నారు కాళహస్తి, వెళ్ళాలనిపిస్తుంది, వెడతాడు. కాళహస్తి దర్శనం చేస్తాడు. శివలింగం ఎటుంది? పశ్చిమాభిముఖం. పశ్చిమాభిముఖం సూర్యాస్తమయం. అంటే జీవుడికి ఉత్క్రమణ సమయం ప్రారంభమవుతోంది, వృద్ధాప్యం వచ్చింది. ఈ పుణ్యం ముట్టినే పోదు. అమ్మ ఏం చేస్తుందో తెలుసా అండి? అందుకే శ్రీకాళహస్తిలో ఆయన అటు చూస్తే ఇవిడి ఇటు చూస్తుంది. జ్ఞానప్రసూనాంబికగా ఉంటుంది. ఉండి తొట్టతొదన ఆఖరి ఊపిరి వాడు వదిలిపెడుతున్నప్పుడు ఆ ఊపిరిని వాక్కుగా మార్చేస్తుంది. అనుకోకుండా శివ అంటాడు. కాళహస్తి వెళ్ళిన పుణ్యం. ఆ శివ అనగానే నాన్నగారే లెక్కల మేస్టారు, పిల్లే తన స్టూడెంట్ అనుకోండి, పేపర్ దిద్దుతూ అమ్మ మీరేమనుకోకండి, ఉట్టిన ఉదాహరణకి చెప్తున్నాను. పిల్లని పిలిచి ఏమే లెక్క తప్పు చేసావో 33 వచ్చాయి. రేపు పొద్దున స్టాఫ్ అందరు అసహ్యంగా అడుగుతారు స్టాఫ్ రూమ్ లో, ఇదేంటంటే మీ అమ్మాయి ఫెయిల్ అయిపోయిందని. 3 వేసావు, ఆ 3 ఇలా దిద్దే 8 అని ఆన్సర్ కరెక్ట్ అవుతుందని ఇలా కొట్టేసి మార్కులు వేసి పాస్ చేసేస్తాడు తండ్రి. అలా అమ్మవారు వాడు చెప్పట్లేదు అంటే ఇలా చేస్తారు మాస్టర్లు నా ఉద్దేశం కాదండి, ఉదాహరణకి చెప్పానంతే. అందుకే నేను ఎవరిని కించపరిచి మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు, అమ్మవారి వాత్సల్యానికి చెప్తున్నాను. అందుకని అలా చిట్ట చివరి ఊపిరిని శివనామం కింద మారుస్తుంది ఆవిడ. శివనామం కాకపోతే ఇంకో నారాయణ అనిపిస్తుంది. అనిపించి ఉద్ధరించి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యములు ఇచ్చేస్తుంది. వాడి శివ అన్నాడండి ఆకరణ వాడికి ఇచ్చేయాలండి అంటుంది, సాక్ష్యం చెప్తుంది. దీనికోసం ఆవిడ ఔదార్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కసారి ఈవిడ వాత్సల్యంతో దొంగ సాక్ష్యం చెప్పేస్తోందేమో, ఈవిడొచ్చి లేదు లేదు వీడోసారి శ్రీశైలం వచ్చాడు అంటే ఏమో వీడి మీద ప్రేమతో అమ్మవారు ఇలా చెప్పేస్తోందేమో అని అనుమానం వస్తుందని క్షేత్రాల్లో ఈవిడ సాక్ష్యాలు ఎట్టింది. ఎవరినో తెలుసా అండి? తన కొడుకుని సాక్ష్యం పెట్టింది. ఎక్కడ? శ్రీశైలం వెళ్ళానో అన్నారనుకోండి మీరు, యమధర్మరాజు గారు దండించడానికి వీలు లేదు. కానీ ఒకవేళ పొరపాటున కంప్యూటర్ ఫీడింగ్ లో దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నోర్మయ్యి నువ్వు ఎప్పుడేలో శ్రీశైలం అన్నాడు అనుకోండి, ఆయన్ని చూసి మళ్ళీ గట్టిగా లేదు సార్ వెళ్ళానండి అన్నమే అనలేం. అప్పుట అమ్మవారు ఏం చేస్తుందంటే రక్షించడం. అప్పుడు మనకి సాక్ష్యాలు ఎవరు చెప్తారండి? వచ్చి మనకి చెప్పవలసిన వాడు కింద ఉంటారు, మొత్తం వచ్చిన వాడు వస్తాడా రమ్మంటే, లేదా వాడు ముందన్న వెళ్ళిపోయి ఉంటాడు ఎక్కడ పోను. అందుకంటే అమ్మవారు ఏం చేస్తుందంటే తన కొడుకుని పంపిస్తుంది గణపతిని. అందుకని ఆయన సాక్ష్యం చెప్పడానికి అక్కడ కూర్చుంటారు. పాపం శ్రీశైలంలో చెప్పింది, ఎవరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోరా, ఎవడెవడు వస్తున్నాడో నువ్వు రాసుకో, అక్కడ రికార్డ్ లో పొరపాటు పడితే నీ రికార్డ్ తో రికన్సీలియేషన్ చేద్దాం. ఈ రీకన్సీలియేషన్ ప్రాసెస్ అన్నది అమ్మవారు కనిపెట్టిందిలో ఉంది. బహుశా పెట్టి రికార్డులలో పొరపాట్లుంటే అందుకని సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి అని పేరు ఆవిడికి. కొడుకుతో సాక్ష్యం చెప్పిస్తుందంటే లేదండి ఆయన వచ్చాడండి పాపం శ్రీశైలం. శ్రీశైలం వచ్చాడా తీసేయండి రా అయితే వెళ్ళి లిస్టులో నుంచి అటు వాళ్ళు నుంచో ఆయనవో నీకు విమానం వస్తుంది వేరే అంటారు. అప్పుడు తెలుస్తుంది మా అమ్మా ఎంత ఉపకారం చేశామమ్మా నిజంగాను. ఆయన్ని మహానుభావుడు కొడుకుని తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టి హాయిగా కైలాసంలో కూర్చోలేదు 2 ఏసీలో. వేసంకాలంలో ఆయన కొండ మీద కూర్చోవడం వచ్చిన వాళ్ళ పేర్లల్లా రాసుకుంటాం. అక్కడికి వెళ్ళిన ప్రతివాడు 2 చెవులు పట్టుకుని చతుస్సాగర్భయంతంగో బ్రాహ్మణేభ్య శుభం మౌతు ఆత్రే సాత్నాన సాసావాశ్వాత్రయ ఋషయ ప్రవరాన్విత ఆత్రే సూత్రహాయి కోటేశ్వర శర్మాభం అహం భో వివావయే అని చెప్తూ ఉండడం గట్టిగా రాశాను అంటూ ఉండడం ఆయన. అప్పుడు ఈయన ఎడుతూ ఉండడం. ఇంత ఔదార్యమ తల్లిది. అందుకని భక్తేష్టదాన నిరతం భవసింధు పోతం, సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటిస్తుంది.